రేపే ఏకాదశి, అలానే శుక్రవారం కూడా. రేపు ఎంతో పవిత్రమైనటువంటి ముక్కోటి ఏకాదశి. ఈ ముక్కోటి ఏకాదశి అంటే చాలా పవిత్రమైనటువంటిది. అందులో 2025వ సంవత్సరంలో మొదటిసారిగా వస్తున్నటువంటి ఏకాదశి. ఈ ఏకాదశి రోజున ముక్కోటి దేవతలు భూమిపైకి వస్తారు అని శాస్త్రం చెబుతుంది. కనుక ఈ ఏకాదశి రోజున ఎవరైతే స్నానం చేసే నీటిలో ఇది ఒకటి వేసుకొని స్నానం ఆచరిస్తారో వారికి కోటి పాపాలు పోయి కోటి దేవుళ్ళ అనుగ్రహంతో కోటీశ్వరులుగా మారుతారు. ముక్కోటి ఏకాదశి రోజున మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేయండి చాలు. ఇక కటిక దరిద్రాలు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ ఏకాదశి శుక్రవారంతో కలిసి వస్తుంది కనుక కొన్ని నియమాలు పాటించి స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేస్తే ఖచ్చితంగా దరిద్రాలు తొలగిపోతాయి. కోటి దేవుళ్ళ అనుగ్రహంతో పట్టిందల్లా బంగారంగా మారుతుంది. మనం ఏది చేయాలి అన్నా సరే కలిసి వస్తుంది. మన జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాల నుండి మనం తప్పకుండా విముక్తిని పొందవచ్చు. అయితే ఏకాదశి అనేది సాధారణంగానే శాస్త్రాల ప్రకారం చాలా పవిత్రమైనటువంటిది. ఏకాదశి రోజుల్లో చేసే కొన్ని పూజలు, పరిహారాలు, పాటించే కొన్ని నియమాలు, ఇక ఈ ముక్కోటి ఏకాదశి రోజున కొన్ని నియమాలు ఏవి పాటించాలి, మరి ఈ ముక్కోటి ఏకాదశి రోజున పాటించే నియమాల వల్ల మన దరిద్రం తొలగిపోతుందా అంటే ఖచ్చితంగా తొలగిపోతుంది. శాస్త్రాల ప్రకారం ముక్కోటి ఏకాదశి చాలా పవిత్రమైనటువంటిది. అంటే కోటి దేవుళ్ళ సమేతంగా లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది. కనుక ముక్కోటి ఏకాదశి రోజున కొన్ని నియమాలను పాటించాలి. అందులో మన శాస్త్రాల ప్రకారం స్నానానికి చాలా గొప్ప స్థానం అయితే ఉంది. అది మనలో చాలామందికి తెలియదు. అంటే స్నానం ఏ సమయంలో ఆచరించాలి, స్నానం చేసే సమయంలో ఎలాంటి నియమాలను పాటించాలి అనేటటువంటి విషయం చాలామందికి అవగాహన ఉండదు. అయితే స్నానం విషయంలో తీసుకునే జాగ్రత్తలు అనేవి, అలానే పాటించే నియమాలు అనేవి ఖచ్చితంగా మనల్ని ఎన్నో దుష్టశక్తులు ఆవహించి ఉంటాయి. కానీ వాటిని మనం గమనించము. అలా ఆవహించిన దుష్టశక్తుల ప్రభావమే మనలో చాలామందికి చాలా రకాలుగా సమస్యలను తెచ్చిపెడుతుంది. కనుక ఈ దుష్టశక్తుల ప్రభావం తొలగిపోవాలి అంటే, దరిద్ర బాధలు తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేయాలి. ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి అంటే విష్ణుమూర్తి, లక్ష్మీదేవిలకి చాలా ప్రీతికరమైనటువంటిది. లక్ష్మీదేవికి అలానే విష్ణుమూర్తికి ఇద్దరికీ కూడా ఆహ్వానం పలకడం కోసం ఏకాదశి రోజుల్లో కొన్ని తప్పకుండా పాటిస్తూ ఉంటాము. అందులో ముఖ్యంగా సూర్యుడు ఉదయించక ముందే నిద్రలేవాలి. ఏకాదశి రోజుల్లో సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసుకోవాలి. ముఖ్యంగా ఇల్లుని శుభ్రం చేసే నీటిలో కొద్దిగా పచ్చ కర్పూరం, కొద్దిగా రాళ్ల ఉప్పుని వేసి ఇల్లుని శుభ్రం చేయాలి. అంటే మన హిందూ ధర్మాల ప్రకారం చూసుకున్నట్లు అయితే ఏ చిన్న పండగ ఉన్నా సరే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవటం ఆనవాయితీ. ఎందుకు అంటే లక్ష్మీదేవి పరిశుభ్రంగా ఉన్న ఇంట్లోకే వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎక్కడైతే పరిశుభ్రత, సువాసన ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కర్పూరం అనేది అంటే పచ్చ కర్పూరం చాలా మంచి సువాసన ఉంటుంది. ఎక్కడైతే కర్పూరం యొక్క సువాసన ఉంటుందో అక్కడ జ్యేష్ఠాదేవి అస్సలు ఉండదు. ఎక్కడైతే దుర్వాసన ఉంటుందో అక్కడ మాత్రమే జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కనుక ఇంట్లో జ్యేష్ఠాదేవి లేకుండా లక్ష్మీదేవి ఉండాలి అంటే ఖచ్చితంగా ఇంట్లో అంటే రేపు ఏకాదశి రోజున ఇల్లుని శుభ్రం చేసే నీటిలో కొద్దిగా పచ్చ కర్పూరం, రాళ్ల ఉప్పుని వేయాలి. మరి రాళ్ల ఉప్పు ఎందుకు అంటే గనక రాళ్ల ఉప్పు అనేది నెగిటివిటీని ఆకర్షిస్తుంది. అంతేకాదు రాళ్ల ఉప్పు శాస్త్రపరంగా, సైన్స్ పరంగా ఎంతో మంచి ప్రాధాన్యతను పొంది ఉంటుంది. రాళ్ల ఉప్పు సముద్రం నుండి వస్తుంది. సముద్రం నుండి వచ్చిన దొడ్డు ఉప్పుకి అంటే నకారాత్మక శక్తిని లాగేసేటటువంటి శక్తితో పాటు లవణం అధికంగా ఉంటుంది. అంటే సైన్స్ పరంగా చూసుకున్నా కూడా ఈ దొడ్డు ఉప్పు అనేది మనకు మేలు చేస్తుంది. మన చుట్టూ ఉండే దరిద్రాన్ని తొలగిస్తుంది.
దొడ్డు ఉప్పుతో చేసేటటువంటి ప్రతి పరిహారం కూడా చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. కనుక దొడ్డు ఉప్పుతో ఈ పరిహారాన్ని ఎవరైతే చేస్తారంటే ఇల్లు తుడిచే నీటిలో దొడ్డు ఉప్పుని ఎవరైతే వేసి ఇల్లుని శుభ్రం చేస్తారో అక్కడ తప్పకుండా లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇక అంతేకాదు ఈ యొక్క శక్తివంతమైన ముక్కోటి ఏకాదశి శుక్రవారంతో కలిసి వస్తుంది. గుమ్మానికి మామిడి తోరణాలను కానీ లేదా రావి తోరణాలను కానీ కట్టాలి. రాగి చెట్టు యొక్క తోరణాలను గుమ్మానికి కట్టడం వల్ల ఇంట్లోకి లక్ష్మీ నారాయణులు ఇద్దరూ కూడా ప్రవేశిస్తారు అని, ఆ ఇంట్లో సుఖశాంతులకి కానీ ధనానికి కానీ లోటు ఉండదు అని శాస్త్రం చెబుతుంది. మరి అలా మన ఇంట్లో ఎప్పుడూ కూడా మంచి సువాసనతో అలానే గుమ్మం ఎప్పుడూ కూడా అందంగా అలంకారణీయంగా ఉంటే గనక తప్పకుండా అమ్మవారు అలానే విష్ణుమూర్తి ఇంట్లోకి అడుగు పెడతారు. ఇక రావి ఆకులు అనేవి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటివి. ముఖ్యంగా రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది. కనుక రావి చెట్టు అత్యంత పవిత్రమైనటువంటిది. అంతేకాదు రావి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ముఖ్యంగా మనలోని కార్బన్ డయాక్సైడ్ని తొలగించి కావలసినంత పుష్కలంగా ఆక్సిజన్ని అందజేస్తుంది ఈ యొక్క రావి చెట్టు మరియు రావి ఆకులు. కనుక గుమ్మానికి తప్పకుండా రావి తోరణాలను కట్టాలి. అదేవిధంగా మళ్ళీ ఇంట్లో అంటే ఇంటి బయట తప్పకుండా ముగ్గులు వేయాలి. ఎందుకంటే లక్ష్మీదేవికి ముగ్గు అంటే చాలా ఇష్టం. ఎంత పెద్దగా ఎన్ని రంగులతో ముగ్గుని అలంకరిస్తారో అంత త్వరగా లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది. చాలామంది ఇంటి ముందు చాక్ బిస్లతో అంటే మనం నార్మల్గా చాక్ బిస్లు ఉంటాయి కదా, వాటితో ముగ్గులు వేస్తూ ఉంటారు. కానీ అలా కాకుండా బియ్యం పిండి ముగ్గు కలిపి రెండూ కూడా కలిపి మనం ముగ్గుని వేయాలి. అప్పుడు మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. దానితో పాటు బియ్యం పిండిని చీమలు తినటం వల్ల మనం ఒక మూగజీవికి ఆహారం పెడుతూ ఉన్నట్లుగా ఉంటుంది. అందువల్ల మనం మూగజీవికి ఆహారం పెట్టిన పుణ్యం అనేది రావటం వల్ల మనకు అంటే ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి. మూగజీవులకే కాదు, ఎవరికి ఏ దానం చేసినా అన్నదానం ముఖ్యంగా ఎవరికైతే ఆకలితో ఉండే వారికి కడుపుని నింపుతామో అప్పుడు మనపై ఉండేటటువంటి ఎలాంటి దోషాలైనా తొలగిపోతాయని శాస్త్రం చెబుతుంది. కనుక మర్చిపోకుండా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి పవిత్రమైనటువంటి రోజున కేవలం ఈ చిన్న అంటే నియమాలను పాటించాలి. దీనితో పాటు ఇంటి ముందు ముగ్గులు వేసిన తర్వాత తులసి కోటకి మాత్రం నీరుని పోయకూడదు. అలానే స్నానం మాత్రం ఉదయాన్నే ఆచరించాలి. సూర్యుడు ఉదయించక ముందు వీలైతే నదీ స్నానం ఆచరించాలి. అంటే ఈరోజు అంటే ఏకాదశి, రేపు శుక్రవారం ఏకాదశి రోజున నదీ స్నానాన్ని ఆచరించటం వల్ల కోటి పాపాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతుంది. ఎందుకంటే కోటి దేవుళ్లతో అంటే లక్ష్మీదేవితో పాటు ముక్కోటి దేవుళ్ళు కూడా భూలోక సంచారం చేస్తారు. కనుక ఆ సమయంలో ఎవరైతే అంటే ఆ కోటి దేవుళ్ళు కూడా నది స్నానాన్ని ఆచరిస్తారు అని శాస్త్రం చెబుతుంది. అందువల్ల ముక్కోటి ఏకాదశి రోజున ఆచరించేటటువంటి పుణ్యనది స్నానం చాలా పవిత్రమైనటువంటిది. ఎవరైతే పుణ్యనది స్నానాన్ని ఆచరిస్తారో వారికి తప్పకుండా కోటి పాపాలు కోటి దరిద్రాలు తొలగిపోయి లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహంతో పాటు కోటి దేవుళ్ళ యొక్క అనుగ్రహం దీవెనలు కూడా కలుగుతాయి అని శాస్త్రం చెబుతుంది. అందువల్ల ఏకాదశి రోజుల్లో నదీ స్నానం ఆచరించటం చాలా ఉత్తమమైనటువంటి లక్షణంగా భావించబడుతుంది. ఈ ఏకాదశి రోజున నదీ స్నానాన్ని ఆచరిస్తే తప్పకుండా మంచి ఫలితం లభిస్తుంది. అయితే ఈ ఏకాదశి రోజున నదీ స్నానం ఆచరించడం వీలు కాని వారు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో ఏదైనా పుణ్యక్షేత్రాల నుండి తెచ్చుకున్నటువంటి నీరు ఉంటే గనక ఆ నీటిని స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం ఆచరించవచ్చు. అలానే అలా కూడా మీకు లేకపోతే 2-3 తులసి ఆకులు, కొన్ని పాల చుక్కలు, చిటికెడు పచ్చ కర్పూరం, కొద్దిగా దొడ్డు ఉప్పు వీటిని వేసుకొని స్నానం ఆచరించినా సరే మన దరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. విపరీతమైనటువంటి రాజయోగం పడుతుంది. దరిద్ర బాధల నుండి విముక్తి తప్పకుండా లభిస్తుంది. సమస్త పాపాలన్నీ తొలగిపోయి అదృష్టం తప్పకుండా కలిసి వస్తుంది. కనుక ఈ పవిత్రమైనటువంటి రోజున ఎవరైతే స్నానం చేసే నీటిలో ఇవి కలుపుకొని చేస్తారో వారికి ఉండే పాపాలు, దరిద్రాలు, దోషాలు తొలగిపోయి వారి భర్త ఆరోగ్యంతో బాగా సంపాదిస్తూ ఉంటారు. ప్రతి స్త్రీకి కూడా సంపద కన్నా ముఖ్యమైనటువంటిది తమ మాంగళ్యం అని భావిస్తూ ఉంటుంది. తమ మాంగళ్యం
బాగుంటేనే తాము సంతోషంగా ఉంటాము అనుకుంటూ ఉంటారు. అలానే మాంగళ్యంతో పాటు తమ సంతానం బాగుండాలి అని, సంపద పెరగాలి అని లక్ష్మీదేవికి ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు, ఎన్నో వ్రతాలు నోములు నోస్తూ ఉంటారు. అలాంటి సమయంలో అవన్నీ కూడా కోరికలు తీరాలి అన్నా, మనం కోరుకున్నటువంటి జీవితం మనకు ఉండాలి అన్నా తప్పకుండా మనకు నరదృష్టి ఉండకూడదు. నరదృష్టి తొలగిపోవాలి. ఈ నరదృష్టి తొలగిపోవాలి అంటే మర్చిపోకుండా ఏకాదశి రోజున ఖచ్చితంగా స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేస్తే గనక మనపై ఉండే దృష్టి దోషాలు కావచ్చు, నకారాత్మక శక్తి కావచ్చు, లేదా మన కంటికి కనిపించని ఏదో ఒక ప్రతికూల శక్తులు కావచ్చు, ఏవైనా దోషాలు కావచ్చు, లేదా రాహు కేతు దోషాలు కావచ్చు, ఇలా ఏలినాటి శని దోషాలు కావచ్చు, ఇలా ఎలాంటి దోషాలు ఉన్నా సరే, లేదా మనకు డబ్బుని రాకుండా అడ్డుకునే దుష్టశక్తులు ఉన్నా సరే, లేదు మన సంపదను అడ్డుకునే శక్తులు ఉన్నా, ఎలాంటి చెడు శక్తులు అయినా, ఎలాంటి నకారాత్మక శక్తులు అయినా, ఎలాంటి దృష్టి దోషాలైనా, దుష్టశక్తులు అయినా పూర్తిగా తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అన్నా, మన సంపద పెరగాలి అన్నా, మనం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అన్నా, లక్ష్మీదేవి విష్ణుమూర్తుల యొక్క అనుగ్రహంతో జీవితం సంతోషంగా ఉండాలి అన్నా తప్పకుండా ఇలా చేయండి. ముఖ్యంగా ఏకాదశి రోజున తులసి చెట్టుకి నీరుని పోయకూడదు, కేవలం పాలు మాత్రమే పోయాలి అని శాస్త్రం చెబుతుంది. ఎందుకు అంటే గనక ఏకాదశి పవిత్రమైనటువంటిది. ఏకాదశి రోజున లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇద్దరూ కూడా కఠినమైనటువంటి ఉపవాసాన్ని పాటిస్తారు కనుక ఏకాదశి రోజున ఈ యొక్క అంటే ఎవరైతే కేవలం నీరు కూడా అంటే పచ్చి గంగ కూడా ముట్టుకోరు కనుక ఏకాదశి రోజున పాలను మాత్రమే పోయాలి. లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇద్దరూ కూడా పాల సముద్రంలో ఉంటారు కనుక పాలను మాత్రమే తులసి చెట్టుకు పోయాలి. ఇంకొకటి, ఏకాదశి రోజుల్లో తులసి చెట్టు యొక్క ఆకులను అస్సలు కోయకూడదు. మరి తులసి మాలను ఏకాదశి రోజుల్లో విష్ణుమూర్తికి సమర్పించాలి కదా, అదెలా అంటే ఏకాదశి కంటే ఒకరోజు ముందే అంటే గురువారం రోజు సాయంకాలాన తులసి ఆకులను మీరు తెంపి స్టోర్ చేసుకొని తర్వాత శుక్రవారం రోజున అంటే రేపు శుక్రవారం రోజున తులసి మాలను విష్ణుమూర్తికి సమర్పించండి. ఇలా చేస్తే మీకు ఎలాంటి దోషం ఉండదు. అలానే ఏకాదశి రోజుల్లో విష్ణుమూర్తికి పాలతో చేసినటువంటి స్వచ్ఛమైన ఆవు పాలతో చేసినటువంటి ప్రసాదాన్ని నైవేద్యంగా నివేదించాలి. అలానే పసుపు రంగు పూలను మరియు పసుపు రంగు దుస్తులను విష్ణుమూర్తికి సమర్పించాలి. పూజ చేసే ఆడవారు పసుపు రంగులో ఉండే గాజులను, పసుపు రంగులో ఉండే చీరను ధరించి పూజను చేసి ఏకాదశి ఉపవాసాన్ని పాటించాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఏకాదశి రోజుల్లో మాంసాహారాన్ని పొరపాటున కూడా ముట్టుకోకూడదు. అంతేకాదు, మాంసాహారాన్ని తిన్నా, ఇంట్లో వండినా 7 జన్మల పాపాలు పట్టి పీడిస్తాయి అని శాస్త్రం చెబుతుంది. ఏకాదశి రోజున పొరపాటున కూడా ఇంట్లో మాంసాహారాన్ని వండకూడదు, తినకూడదు. కాదని వండితే కష్టాలు తప్పవు. ఇక అదేవిధంగా ఏకాదశి రోజున గోర్లు కట్ చేసుకోవటం, జుట్టు కట్ చేసుకోవటం, ఇంట్లోకి నూనెను తెచ్చుకోవటం, పదునైన వస్తువులు తెచ్చుకోవటం చేయకూడదు. అంటే చాకు, కత్తెర, కత్తి వంటివి అస్సలు ఇంట్లోకి తెచ్చుకోకూడదు. కానీ ఏకాదశి రోజుల్లో నూతన వస్త్రాలు, చేతికి గాజులు, అలానే పసుపు రంగు వస్త్రాలు, అలానే పచ్చకర్పూరం, పసుపు, కుంకుమ, పాలు, పెరుగు ఇలాంటివి ఇంట్లోకి తెచ్చుకోవచ్చు. ఇలా ఏకాదశి రోజుల్లో పాటించేటటువంటి కొన్ని నియమాలు మన సంపదను పెంచుతాయి. అంతేకాదు, విష్ణుమూర్తి లక్ష్మీదేవుల యొక్క అనుగ్రహాన్ని కూడా పెంచుతాయి. అదేవిధంగా ఏకాదశి రోజున మనం శంకుకు పూజ చేసినా, లేదా శంకు శబ్దం చేసినా, శంకుని ఇంట్లోకి తెచ్చుకున్నా తప్పకుండా లక్ష్మీ నారాయణుల యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. ఈ పవిత్రమైనటువంటి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి రోజున సంధ్యా సమయంలో అంటే సాయంత్రం 6 దాటిన తర్వాత లక్ష్మీదేవి ముక్కోటి దేవుళ్లతో భూలోక సంచారం చేస్తుంది. ఆ సమయంలో లక్ష్మీదేవి పటం ముందు ఆవు నెయ్యితో తమలపాకు పైన దీపాన్ని వెలిగించి మనం కర్పూర హారతిని లక్ష్మీ నారాయణులకు సమర్పించి ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి వారిని ఏ కోరిక కోరినా ఆ సమయంలో తప్పకుండా నెరవేరుతుంది. ఈ ఏకాదశి రోజున గుమ్మానికి ఎడమ వైపున కూడా దీపాన్ని మట్టి ప్రమిదలో వెలిగించాలి. అలానే ఏకాదశి రోజున ఉత్తర దిక్కున కూడా ఒక దీపాన్ని వెలిగించటం వల్ల సకల దరిద్రాలు పూర్తిగా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. ఇక తెలుసుకున్నారు కదా, అత్యంత శక్తివంతమైన పవిత్రమైనటువంటి ఏకాదశి రోజున మనం స్నానం చేసే నీటిలో ఏది వేసుకోవాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.